అండి భోజన ప్రియులకు స్వాగతం. టుడే బనానా హల్వా అండి, చాలా బాగుంటుందండి. మన ఇంట్లో మిగిలిపోయి ఉన్న అరటి పళ్ళతో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పండిన అరటి పళ్ళను తీసుకున్నాను. ఈ అరటి పళ్ళు కొండ అరటి పళ్ళు అండి. వీటిని పొట్టు తీసేసుకున్నాను. మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మెదిపి ఇలా వేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న ఇందులో కాస్తంత నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ నెయ్యి వేసుకున్న ఈ నేతిలో ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఉడికించేసుకోవాలి. కడిగే వరకు ఈ అరటిపండు గుజ్జుని కలిపేసుకోవాలి. కరిగించి 1 కప్ బెల్లం తీసుకున్న కొన్ని వాటర్ వేసి బెల్లం కరిగించేసుకోవాలి. ఇదండి, ఈ బనానా గుజ్జు అయితే మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. ఇంకా ఉడకటానికి టైం పడుతుంది. అంత నెయ్యి వేసుకోవాలి. మధ్యలో ఈ నెయ్యి అండి మా ఫ్రెండ్ పంపించిందండి. అయితే కరుగుతుందండి. కరిగిందండి. కరిగి లైట్గా పాకం వచ్చింది. ఈ పాకాన్ని స్టెయినర్ తీసుకున్న ఒక గిన్నె తీసుకున్న ఇందులో వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకోవాలి. ఇదైతే దగ్గర పడుతుంది. ఇందులో ఈ బెల్లం మిశ్రమాన్ని వేసేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం బెల్లం మిశ్రమాన్ని వేసి కలిపేసుకోవాలి. ఇందులో కాస్తంత మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా దగ్గర పడిన ఇందులో వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. అయితే సపరేట్ అవుతుంది. చూసారు కదా, దీని ప్రాసెస్ అయితే కంప్లీట్ అండి. బనానా హల్వా దీన్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. చూసారండి, బనానా హల్వా అండి. మా ఇంట్లో అరటి పళ్ళతో నేనైతే తయారు చేసేసుకున్నా. చాలా బాగుందండి. చూసారు కదండి, నచ్చిందా? వెళ్ళే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.